అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగాను. జనులు మోసేకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరగట విసిరి, లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము వద్ద వారు ఏడవగా మోసే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోసే దృష్టికిని చెడ్డదిగా నుండెను. కాగా మోసే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకెట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా విన్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటిరి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకొంటిరి. అందుకు మోసే, నేను ఈ జనముల మధ్య ఉన్నాను, వారు 6,00,000 పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి తిని, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా అనెను. అందుకు యెహోవా మోసేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎల్ల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోసే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచిండిరి. వారిలో ఒకని పేరు ఎల్దదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోసే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు
పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోసే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుడును మోసే పరిచారకుడినైన యెహోషువ, మోసే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోసే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉండునుగాక అని అతనితో అనును. అప్పుడు మోసేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనివాడు 100 తులములను కూర్చుకొను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందును ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరేతులో దిగిరి.